కృష్ణుడు మహాభారతంలో గాని భగవద్గీతలో గాని ఎంతసేపు అర్జునుడికి బోధిస్తాడో అతని డ్యూటీస్ ఏంటో తెలుసుకునేలాగా చేస్తుంటాడు తప్ప నాకు అనిపిస్తుంది అదేదో పక్కనే నిల్చొని కృష్ణుడు సంహరిస్తే ఇంకా ఈజీ అయిపోతుంది కదా బ్యాటిల్. అట్లా ఏమన్నా ఏదన్నా సిచ్యువేషన్ లో జరిగిందా కృష్ణుడే తనంతకు తాను బ్యాటిల్లో దిగడం? ఈ షార్ట్ టైంలో చాలా ఎక్కువ ఇన్ఫర్మేషన్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యాక్చువల్లీ ఇంకోటి అడుగుదాం అనుకుంటే నేను, కృష్ణుడు మహాభారతంలో గాని భగవద్గీతలో గాని చెప్పినప్పుడు ఎంతసేపు అర్జునుడికి బోధిస్తాడో అతని ధర్మ అతని డ్యూటీస్ ఏంటో తెలుసుకునేలాగా చేస్తుంటాడు తప్ప నాకు అనిపిస్తుంది అదేదో పక్కనే నిల్చొని కృష్ణుడు సంహరిస్తే ఇంకా ఈజీ అయిపోతుంది కదా బ్యాటిల్. అట్లా ఏమన్నా ఏదన్నా సిచ్యువేషన్ లో జరిగిందా కృష్ణుడే తనంతకు తాను బ్యాటిల్లో దిగడం ఆర్ అసలు చేయలేడా? కృష్ణుడు చాలా బ్యాటిల్స్ చేశాడు ఆల్రెడీ అప్పటికే. భగవద్గీత టైం భగవద్గీత మీరు యాక్చువల్లీ ఇలా చూడాలన్నమాట. మహాభారతం వచ్చేసి పాండవులు కౌరవుల కథ. ఓకే, అందులో మనకి మొత్తం అంటే లినియేజెస్ అన్నీ వస్తాయి మనకి. లైక్ పాండవుల పూర్వీకులు ఎవరు, తాత ముత్తాతలు ఇట్లా వెనక్కి వెళ్తూ ఉంటాం. చాలా మంది మహాభారతం మొదలు పెట్టినప్పుడు భీష్ముడి నుంచే మొదలు పెడతారు, కానీ భీష్ముడి కంటే ముందు ఇంకా చాలా జనరేషన్స్ ఉంటాయి అన్నమాట. ఏది కృతయుగం సత్యయుగం అంటారు కదా, అక్కడి నుంచి జరిగే కథలన్నీ ఆఖరికి గరుడ అనంతుడు ఇవి ఉన్నాయి కదా, వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ కథలు కూడా ఇందులో ఉంటాయి. చాలా అంటే 10 వాల్యూమ్స్ కదా, సో చాలా విషయాలు ఉంటాయి అందులో. అయితే కృష్ణుడు ఇందులో ఒక క్యాటలిస్ట్ అన్నమాట. మహాభారతంలో తను ఒక గైడ్ లాగా నడిపిస్తాడు. కానీ భాగవతం అని ఒక పురాణం ఉంది, శ్రీమద్ భాగవతం అంటారు. అందులో తనే మొత్తం అంతా చేస్తాడు అనమాట, అర్జునుడు తన జీవితంలో. మరి ఇప్పుడు మీ జీవితానికి మీరే కదా హీరో, ఎనీ యాక్షన్ మీరే తీసుకోవాలి కదా. సరే నువ్వు నడిపించు నేను నడుస్తా అంటే కుదరదు కదా. సేమ్ వే మహాభారతంలో కృష్ణుడు జస్ట్ ఒక గైడ్లా పక్కన ఉంటాడు. భాగవతంలో బృందావనంలో ప్రజల్ని కాపాడడానికి తనే వచ్చాడు. కంసుడిని అంతం చేశాడు మల్ల యుద్ధంలో. అండ్ కంసుడి వాళ్ళ మామ జరాసంధుడు 17 సార్లు యుద్ధం చేస్తే యుద్ధం చేయలేక ఆపేయలేదు. ఇంకా నేను యుద్ధం చేస్తూ కూర్చుంటే ప్రాణ నష్టం చాలా జరుగుతుంది, ఇక్కడ యుద్ధం చేయడం కాదు వీళ్ళని కాపాడటం ముఖ్యం అని చెప్పి విశ్వకర్మ చేత ద్వారకా నగరాన్ని నిర్మిస్తాడు. సో తన యుద్ధాలు తనకి ఉన్నాయి, తను చేశాడు, అసుర సంహారాలు అన్నీ కూడా చేశాడు. లిటరలీ చెప్పాలంటే ఒక ఫుల్ ప్లేట్ మీల్స్ ఉంటే మొత్తం అంతా అయిపోయి జస్ట్ ఆ లాస్ట్ ఆ స్వీట్ ఏదైతే ఉంటుందో, ఆ డిజర్ట్ ఏదైతే ఉంటుందో అది పాండవులకు వదిలేడు. ఇవన్నీ కారాలు ఇవన్నీ నేను తినేస్తా అన్నట్టు. అంటే అంతమంది అసురుల్ని తాను అంతం చేశాడు ఆల్రెడీ. ఆ కొద్దిపాటి అసుర ప్రవృత్తి ఉన్న కౌరవుల్ని వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళని మాత్రం పాండవుల జోలికి వదిలేశాడు అన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే కృష్ణుడు తలుచుకుంటే చేయగలడు 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు నేను చెప్పినట్టు తను గైడ్గా ఉండి నడిపించాలనుకున్నాడు. ఎందుకు? వచ్చేది కలియుగం. కలియుగంలో నేను ఉండను. మనిషి మొత్తం అంతా కూడా తన డిజైర్స్తో ఆల్రెడీ నిండిపోయి ఉంటాడు. మైండ్ అంతా కూడా కోరికలు వెంటనే ఉంటాయన్నమాట. నాకు అది కావాలి ఇది కావాలి అని ఇట్లా తిరుగుతూ ఉంటాడు. కానీ తనని తాను క్వశ్చన్ చేసుకోవడం, ఇందాక మనం స్టార్టింగ్లో అన్నట్టు మన చైతన్య శక్తి మన ఆత్మ వీటితో కనెక్ట్ అవ్వడం, ఇలా చాలా తక్కువ మంది అయిపోతారు. సో నేను ఉండను కాబట్టి ఒక గైడెన్స్గా నేను ఇవ్వాలి కాబట్టి నేను ఇక్కడ ఇస్తా. అర్జునకి చెప్తే మనం అందరం అర్జునులాగా విని అవి చదువుకొని అర్థం చేసుకొని మనం ఇంకా లైఫ్ని లీడ్ చేస్తామని అట్లా అదొకటి. సెకండ్ థింగ్, ముందే మాట ఇచ్చాడు కృష్ణుడు, పార్థ నేను యుద్ధం చెయ్యను. దుర్యోధనుడు అర్జునుడు ఇద్దరు వచ్చారు, ఇద్దరు బావలే అవుతారు. మా వైపు ఉంటావా అని చెప్పి అందరూ ఏంటి ఇప్పుడు జనరల్గా ఒక వార్ అవుతున్నప్పుడు మా వైపు ఎవరు ఉంటారు అని చూసుకుంటారు కదా. అలా కౌరవుల వైపు నుంచి దుర్యోధనుడు వచ్చాడు, ఇటువైపు నుంచి అర్జునుడు వచ్చాడు పాండవుల నుంచి. దుర్యోధనుడేమో అంటే కృష్ణుడు అట్లా తన బెడ్ మీద పడుకొని ఉంటే దుర్యోధనుడు వచ్చి కృష్ణుడి తల దగ్గర కూర్చొని సాయం అడిగేవాడు ఎక్కడ కూర్చోవాలి? కాళ్ళ దగ్గర ఉండాలి. అది
అంటే రెస్పెక్ట్ ఇవ్వడం అది ఒక రకంగా పద్ధతి అన్నట్టు. కానీ తల దగ్గర కూర్చుని చాలా హుందాగా కూర్చుంటాడు ఇట్లా. అర్జునుడు అట్లా కాకుండా సరే బావ పడుకున్నాడు కదా తను లేసేదాకా వెయిట్ చేద్దాంలే అని చెప్పి చాలా వినయంగా, అది ఏమాత్రం నటన లేకుండా నిజంగా రియాలిటీగా కాళ్ళ దగ్గర కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటాడు. లేవంగానే కృష్ణుడు అంటాడు, బావా తనకు తెలుసు దుర్యోధనుడు వచ్చాడని తెలుసు, తనకేమి తెలియకేం కాదు, కృష్ణుడికి ప్రతిదీ తెలుసు, ఫ్యూచర్ పాస్ట్ ప్రెసెంట్ అన్నీ తెలుసు. కానీ ఏంటంటే ఫ్రీ విల్ అంటే ఇవన్నీ కూడా నేనే చేస్తున్నానని తెలిస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ ఏంటిది మానవ ప్రయత్నం అనేది లేకుండా పోతుందని చెప్పి తను అట్లా జస్ట్ ఒక క్యాటలిస్ట్ లాగా అలా చూస్తూ ఉంటాడు అనమాట. సో అర్జునుడిని పలకరిస్తాడు, తర్వాత హే బావ మీరు కూడా వచ్చారా అనేసి దుర్యోధనుని పలకరిస్తాడు. సో అంత డిస్కషన్ అంతా అదేంటి పలకరింపులన్నీ అయిపోయాక ఆప్షన్ ఇస్తాడు అనమాట. నేను 2 ఆప్షన్స్ ఇస్తున్నా, నాకు నేను ట్రైన్ చేసిన నారాయణీ సేన అనే ఒక అక్షౌహిణి సైన్యం ఉంటుంది, ఇంకొకటి నేను, ఈ రెండిట్లో ఎవరికి ఏది కావాలో మీరే తేల్చుకోండి అని అంటాడు. దుర్యోధనుడేమో ఆబ్వియస్లీ తనకేంటి బలం ఈజ్ ఈక్వల్ టు నంబర్స్ తనకి, అంతేగాని అదే కృష్ణుడు భగవత్ స్వరూపం అని తెలుసుకోలేకపోతాడు. అంత తను ఏంటంటే యాక్చువల్లీ తను కలిపురుషుడికి పర్సానిఫికేషన్ అనమాట, వ్యక్తిత్వ స్వరూపం, కలిపురుషుడి అంశ దుర్యోధనుడు. సో మనం ఎంత మంచి చెప్పినా అని కూడా సర్లే మా తెలీదా అన్నట్టు ఉంటాడు అనమాట. సో దుర్యోధనుడు అంత చెప్పాక కూడా అంటే ఆప్షన్ ఇచ్చాక కూడా నారాయణ సేన అయితే మనకి బెటరు, అక్కడైతే ఒకడే వస్తాడు, ఇక్కడైతే ఒక అక్షౌహిణి, ఈ క్యాల్కులేషన్స్ అన్ని వేసుకొని ఓకే బావా నాకు నారాయణ సేన కావాలి అంటాడు. అర్జునుడు అడిగితే అర్జునుడికేమో ఇది ఇస్తాడని అయితే అర్జునుడు సింపుల్గా అంటాడు, బావా నాకు ఏ సైన్యాలు ఏమీ వద్దు, మీరుంటే చాలు నా పక్కన అంటాడు. నేను ఆయుధం పట్టనయ్యా, నేను ఏ రకంగా పనికిరాను అంటే పర్లేదు బావా మీరు పక్కన ఉంటే అది చాలు అంటాడు. తను ఓన్లీ సారథిగా ఉంటాను అంటాడు, అంతే. సో ఇప్పుడు ఏమన్నాడు, మాట ఇచ్చాడు, ఆయుధం పట్టను అన్నాడు. కానీ అంటే ఈ మాటకి తను యుద్ధం చేయలేదు, ఇది 2వ రీజన్. ఓకే, ఈ 2వ రీజన్ ఉన్నా కానీ కూడా ఒక పాయింట్లో ఈ మాట కూడా దాటేస్తాడు, ఆయుధం పడతాడు కానీ ప్రయోగించాడు. 9వ రోజు అనమాట మహాభారత యుద్ధంలో భీష్ముడు తెగ యుద్ధం చేసేస్తున్నాడు. అసలు భగవద్గీత వినేశాడు అర్జునుడు, ఎదుటున్న వాళ్ళు అధర్మానికి వత్తాసు పలికేవాళ్ళు, సో మనం ఇక్కడ ఇది ధర్మానికి జరిగే యుద్ధం అనేది ధర్మాన్ని నిలబెట్టడం కోసం జరిగే యుద్ధం అని భగవద్గీతలో అర్థం చేసుకున్నాడు. అయినా సరే 9వ రోజు ముందున్నది తాతగారు నేను ఇయ్యలేకపోతున్నాను అని చెప్పి అది ఉంటది, ఇంకా కైండ్ ఆఫ్ స్తంభించిపోతాడు. అప్పుడు భీష్ముడు వేసే బాణాలకి ఇంకా ఒక్కసారిగా కోపం వచ్చేసి కృష్ణుడికి రథం నుంచి దిగి పక్కనే పడిన ఒక రథ చక్రాన్ని తీసుకొని చేతిలో ఒక సుదర్శన చక్రం లాగా దాన్ని పట్టుకొని మీదకి ఎసరబోతాడు అనమాట. భీష్మ నువ్వు ఆగుతావా లేదా? భీష్ముడు అన్నీ వదిలేసి మోకాళ్ళ మీద కూర్చొని పరమాత్మ మీరే నన్ను అంతం చేసేయండి అంటాడు. ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే భీష్ముడు క్షత్రియుడే, యుద్ధం అన్నప్పుడు యుద్ధం చేయాలి, తన పని తాను చేస్తున్నాడు. అయితే కానీ కృష్ణుడు వచ్చి తన్ని అంతం యుద్ధం ఆయుధం ఎత్తినప్పుడు తన చేతుల్లో అంతం అవ్వడం కంటే ఇంకెంత అంటే మంచి ఫలితం ఇంకేముంటది అన్నట్టుగా తను అంటాడు. ఇదే సెకండ్ అంటే ఎక్కడ మాట తప్పేస్తాడేమో కృష్ణుడు, అంటే ఆయుధం వేస్తాడంటే మాట తప్పేసినట్టే కదా, చెడ్డ పేరు వస్తుంది కదా కృష్ణుడికి, అది రానివ్వకుండా అర్జునుడు వెంటనే వెళ్ళిపోయి బావా మీరు ఆయుధం వదిలేసి నేనే పడతాను, నేనే ఆయుధం వేస్తాను, వద్దు మీరు ఆగండి అని చెప్పి వెళ్ళి తర్వాత యుద్ధం జరుగుతుంది. భీష్ముడు తర్వాత ఆ పర్వం అంతా భీష్మ పర్వం అంతా ఇంకా జరుగుతుంది, శిఖండి వస్తుంది, ఆ యుద్ధం అంతా కొనసాగుతుంది, అట్లా అవుతుంది అన్నమాట. సో కృష్ణుడు చెయ్యగలడు, యుద్ధం అనే కాదు ఏమైనా చేయగలడు. అసలు తాను తలుచుకుంటే దుర్యోధనుడిని కూడా కంప్లీట్గా మార్చేయగలడు. కానీ ఏంటంటే
మానవ ఆలోచన అంటారు కదా, అంటే మనిషి చేసే తనకు తాను చేసే ఆలోచన తన ఆలోచన నుంచి రావాలి. ఇది నాకు వద్దు, ఇది తప్పు అని తాను నేర్చుకోవాలి, తాను చెయ్యాలి అది. సో దానికోసం కృష్ణుడు చాలా తప్పించాడు. మరి ఇంకొక డౌట్ ఏంటంటే, ఇంత అర్జునుడికి చెప్పినోడు, భగవద్గీత చెప్పినోడు వెళ్ళి దుర్యోధనుడికి కూడా చెప్పొచ్చు కదా, వింటాడు కదా, లేదని మొత్తం కౌరవులకి అందరికి చెప్పొచ్చు కదా. ఇది చాలా మందిలో వచ్చే కామన్ డౌట్. యాక్చువల్లీ పర్వాల పేర్లు ఉంటాయి కదా మహాభారతంలో, ఉప పర్వాలు 100 ఉంటాయి. అందులో భగవద్గీత పర్వం అనేది ఒకటి ఉంటుంది, అదే భగవద్గీత. భగవద్ యాన పర్వం అని ఉంటుంది. ఈ 2 పదాలు చూడండి, భగవద్గీత భగవంతుడు పాడిన పాట గీత, భగవద్ యానం అంటే భగవంతుడు చేసిన ప్రయాణం. భగవంతుడు వెళ్ళి కౌరవుల వైపుకి వెళ్ళి దుర్యోధనుడికి చెప్పాడు. ఒక పెద్ద ఏమంటారు హోలోగ్రామ్ వేసి మరీ చూపించాడు. చూడు బాస్, చస్తారు మీరు, వదిలేసేయండి, ఒక్కసారి పాండవులు యుద్ధంలోకి దిగారంటే మీరు ఎలా నాశనం అవుతారో చూడండి అంటాడు. అన్ని చూస్తాడు, అన్ని తెలుసుకుంటాడు దుర్యోధనుడు. తెలియకేం కాదు, చూడలేకేం కాదు. కానీ అంతా తెలిసాక కూడా ఏమంటాడంటే కృష్ణుడితో, కృష్ణ నువ్వు అన్నీ చెప్తున్నావు, బాగానే ఉంది, ధర్మాలు ఏంటో కూడా నాకు తెలుస్తున్నాయి, కానీ నువ్వు ఎంత చెప్పినా కూడా నా మనసు ఇదే చేయమంటుంది, నా మనసు నేను అదుపు చేసుకోలేకపోతున్నా. ఇందులో మీకు ఏం కనిపిస్తుంది? ఒక ప్రాపర్ హ్యూమన్ మైండ్ సెట్ కనిపించట్లేదా? మనకి మంచి అన్నీ తెలుస్తాయి, అది మనకి దెబ్బ తగిలేదాకా మనం అది చేయకుండా ఆపం. సో అది దుర్యోధనుడు అనమాట. అందుకు తను కలిపురుషుడి అంశ, కలిపురుషుడి కలి ప్రభావం అట్లే ఉంటుంది అనమాట. ఒకసారి కోరికలోకి దిగాడంటే తర్వాత వచ్చే అవలక్షణాలన్నీ ఇంకా అవన్నీ బాగా లక్షణంగా వచ్చేస్తాయి అన్నమాట. సో అట్లా దుర్యోధనుడికి చెప్తాడు, కాదనిపించుకుంటాడు. ఓకే, కర్ణుడి దగ్గరికి వెళ్తాడు. కర్ణుడి దగ్గరికి వెళ్ళి అన్నీ ఆల్రెడీ జరిగాయి. ఎట్లా అంటే ఇక్కడ ఇంకొక పాయింట్, దుర్యోధనుడు దగ్గర సరే వాళ్ళకి వాళ్ళ రాజ్యం ఇవ్వట్లేదు, వాళ్ళ అర్ధరాజ్యం ఇవ్వట్లేదు, బాగానే ఉంది, కనీసం వాళ్ళ ఇంద్రప్రస్థ అయినా వాళ్ళకి ఇవ్వండి అయ్యా అని అంటే, ఆహా అది కూడా ఇవ్వను అన్నాడు. పోనీ వాళ్ళకంటూ 5 ఉన్నారు కదా, కనీసం తలా ఒక్కొక్క ఊరు ఇచ్చేసేయచ్చు కదా అని అంటే, 5 ఊళ్ళు కాదు కదా, సూది మొనంత నేల కూడా ఇవ్వను అన్నాడు. అంటే ఒక గుండు సూదంత నేల కూడా ఇవ్వను నేను. ఇడక్కడ దొరికాడు బాబు అన్న ఫీలింగ్ వస్తుంది మనకి. అంటే చదువుతున్నప్పుడు మనకి ఏంటంటే, అంటే అరే ఒక మనిషిని ఇంత టార్చర్ చేయడం ఏంట్రా, వీడు ఎందుకురా, వీడు అసలు భూమికి భారం అని లిటరల్లీ అంటే మనం చదువుతున్నప్పుడు ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట. చాలా బాధ వస్తుంది అతని బిహేవియర్ చూస్తే మనకి. ఒక కైండ్ ఆఫ్ ఎట్లా అనిపిస్తుంది అంటే, ఈ రోజులో చెప్పాలంటే ఒక పెసిమిస్ట్ అనొచ్చు, నార్సిసిస్ట్ అనొచ్చు, ఇంకా అన్ని ఏవేవైతే ఇష్టలన్నీ ఉన్నాయో అన్నీ పెట్టచ్చు అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటిది ఇప్పుడు కృష్ణుడు ఏంటి, అరే నీకు భగవంతుడు నీ కళ్ళ ముందు రావడమే గొప్ప. అతనికి ఇంకొకటి ఏంటంటే తన మొత్తం రూపం కూడా చూపిస్తాడు కృష్ణుడు, నేను ఇది అని చెప్పి. అవన్నీ కూడా కానీ అవన్నీ మాయలో మళ్ళీ కొట్టుకుపోతాయి. అసలు అంటే అట్లీస్ట్ కన్సిడర్ కూడా చేయట్లేదా నువ్వు? భగవంతుడు వచ్చి అడుగుతున్నాడే, ప్రాధేయపడుతున్నాడే, భగవంతుడు నీకోసం అక్కడి నుంచి ఇక్కడ దాకా వచ్చి మరీ అడుగుతున్నాడు కదా, తను తలుచుకుంటే ఒక ఆదేశం వేయచ్చు, అలాంటి వాడి మాటలు కూడా నువ్వు కాదంటున్నావే అని అనుకుంటే ఇంకా ఏం చేయలేక, ఓకే యుద్ధం మీరు నాకు అదే ఎట్లుంటది అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆన్ ఫన్నీ నోట్ చెప్పాలంటే ఒక మీమ్ వేయొచ్చు, నీ ఫ్యూచర్ నాకు కనిపించేస్తుంది అన్నట్టు. లిటరలీ అట్లే ఉంటది మనకి. తర్వాత కర్ణుడి దగ్గరికి వెళ్తాడు కృష్ణుడు, వెళ్ళి చెప్తాడు, కర్ణ అసలు నీ గతం ఏంటో నీకు తెలుసా, నువ్వు కుంతి పుత్రుడివి అని చెప్తాడు అనమాట. అవునా అని చెప్పి వింటాడు మొత్తం. కృష్ణుడు అంతా చెప్పి, నువ్వు యాక్చువల్లీ ఇలా పుట్టావు, నీ సూర్యుడి వరంతో దూర్వాస ముని సంతాన సాఫల్య మంత్రం ఇచ్చింది మీ అమ్మకి. ఆవిడ సూర్యుడిని అనుకోకుండా సూర్యుడిని అట్లా తలుచుకుని అంటే సాయంత్రం అదే
మామూలుగా మనం అట్లా రిలాక్స్ అవుతూ ఉంటాం కదా, ఒక బాల్కనీ లాగా అనుకుందాం. అలాంటి ఒక ప్లేస్లో ఆవిడ కుంతీదేవి కూర్చొని రిలాక్స్ అవుతుంటే సూర్యుడి వైపు చూసి తలుచుకుంటే సూర్యుడిని, ఇప్పుడు సూర్యుడు వచ్చి వరం ఇస్తాడేమో అన్నట్టుగా ఆ మంత్రాన్ని తలుచుకుంటది, మంత్రం పలుకుతుంది. ఇక పలికింది కాబట్టి దేవతలు వచ్చి తప్పనిసరి వాళ్ళు వరం ఇవ్వాల్సిందే. ఏంటంటే మహర్షులు ఇచ్చే ఆ పాయింట్కి వాళ్ళు కట్టుబడి ఉంటారు. సో ఇప్పుడు ఆమెకు పెళ్ళి అయిందా పెళ్ళి కాలేదా అనే విషయం పక్కన పెడితే తన బాధ్యత, తన ధర్మం ఒక వరాన్ని ఇవ్వడం. సో ఒక బిడ్డని ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇది మళ్ళీ సెక్షువల్ కాదు, మళ్ళీ దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. సో ఒక అంటే తన తేజస్సు, సూర్య తేజస్సుతో ఒక బిడ్డని ఇచ్చేసిపోతాడు. సో ఇదంతా ఈ ఫ్లాష్ బ్యాక్ అంతా చెప్పాక ఒక మాట అంటాడు. ఇక్కడే చాలా మందికి వచ్చే ఒక మిస్కన్సెప్షన్ ఉంటుంది. కర్ణుడు అంటే ఏంటది, ఎంత లాయల్టీయో దుర్యోధనుడికి అని అంటాడు. అదంతా ఏం కాదు, లాయల్టీ కాదు. యాక్చువల్లీ కర్ణుడికి ఏంటంటే కీర్తి. నాకు ఇప్పుడు నేను ఈ యుద్ధంలో నేను ఇలా ఉండి ఇలా ఓడిపోయినా ఏం జరిగినాను కూడా రేపు నాకు కీర్తి ఉంటుంది కదా, నేను నన్ను ఇట్లా గుర్తు పెట్టుకుంటారు కదా, కీర్తి ప్రతిష్టలు వస్తాయి కదా నేను ఈ యుద్ధంలో పోతే అని అంటాడు. అందుకు దిగుతాడా? అయితే కృష్ణుడు అంటాడు, నువ్వే లేనప్పుడు కీర్తి ప్రతిష్టలు ఏం చేసుకుంటావయ్యా అంటాడు. ఇంకొక ఆప్షన్ కూడా చెప్తాడు, ఈ విషయం కనుక ధర్మరాజుకి ఇంకా మిగతా వాళ్ళకి తెలిస్తే, పాండవులు అందరికీ తెలిస్తే వాళ్ళు నిన్ను చక్రవర్తిని చేస్తారయ్యా. ధర్మరాజు తన చేతులతో నిన్ను తీసుకెళ్ళి అక్కడ సింహాసనం మీద కూర్చోబెడతాడు. భీముడు నీ ఛత్రాన్ని పట్టుకుంటాడు. అర్జునుడు నీ అంగరక్షకుడిగా నిలబడతాడు పక్కన. సహదేవుడు ఇంకా నకులుడు నీ వెంట నడుస్తారు. ఇంతకంటే ఏం కావాలయ్యా నీకు? మొత్తం యావత్ భూమండలమే నీ కాళ్ళ ముందు వస్తుంది అని అంటాడు అనమాట. భగవంతుడు వచ్చి నీకు నేనుంటానయ్యా, నేను జరిపిస్తాను నీ రాజసూయ యాగాన్ని, నీ పట్టాభిషేకాన్ని నేను జరిపిస్తాను అంటాడు. ఇంత మంచి ఆఫర్ ఇచ్చినాను కూడా, ఇంత మంచి విషయం చెప్పినాను కూడా కర్ణుడు లేదు, నేను ఇప్పుడు వచ్చేస్తే నాకు వచ్చే పేరు ప్రతిష్టలు అన్నీ పోతాయి. ఒక పాయింట్లో తనకి తెలుసు తను దుష్ట చతుష్టయంలో ఒకడు అని. అంటే నలుగురు దుష్టులు అనమాట, వీళ్ళని దుష్ట చతుష్టయం అంటారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, శకుని, కర్ణ. సో ఒకవేళ ఈ విధిలో నేను ఇలా పోవాలి అంటే పోని పర్వాలేదు. ఒక రకంగా ఒప్పుకుంటాడు, తన ఫేట్ని ఒప్పుకుంటున్నట్టే ఉంటుంది. కానీ ఇంకొక కోణం నుంచి ఎట్లా ఉంటుందంటే కీర్తిని ప్రతిష్టని ఆశించే వాళ్ళకి కనిపిస్తాడు. సో కంప్లీట్లీ ఆ నోబుల్ మైండ్ సెట్ అనేది మనకి కర్ణుడిలో ఎక్కువ కనిపించదు. సినిమాల్లో చూపించినట్టుగా ఏం కాదు, చాలా డార్క్ షేడ్స్ ఉన్నాయి.